అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథలు. పూర్వం మహర్షులంతా సూత మహర్షి వద్దకు చేరి, ఓ మహాత్మా, భూమిపై మనుషులందరూ తన సముపార్జన కోసం అష్టకష్టాలు పడుతున్నారు. చాలామందికి ప్రారబ్ధ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం ధాన్యం భుక్తి లభించక, జీవితంలో అభివృద్ధి లేక, సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతున్నారు. అటువంటి వారు ఆ కర్మను తుడిచివేసుకొని సంపదలని పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వమని ప్రార్థించాడు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు, లోక కళ్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను అని చెప్పాడు. దానిని శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అంటారు. కుబేరుడు ధనాధిపతి. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడయ్యాడు. అతని భార్య చిత్రరేఖ మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుణ్ణి చిత్రరేఖాదేవి ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలను తీరి ధనవంతులై సుఖపడతారు. ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా, అక్షయ తృతీయ నాడైనా, శ్రావణ మాసంలోనైనా, ఏడాదిలో ఏ గురువారమైనా, శుక్రవారమైనా, పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు. పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం. ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు. లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్ట సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకుణ్ణి 9 వారాలు భక్తితో అర్పించాలి. 10వ రోజు ఉద్యాపన చెప్పవలెను. అన్ని వారాలు చేయలేని వారు 5 వారాలు పూజ చేసి 6వ వారం ఉద్వాపన చెప్పుకోవచ్చు. వ్రతమాచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బియ్యముతో మండపం ఏర్పాటు చేసి గణపతిని, దిక్పాలకులని, నవగ్రహాలని, లోకపాలకులని ఆరాధించి లక్ష్మీదేవికి, కుబేరునికి షోడశోపచార పూజలతో పూజ చేసి అష్టోత్తర శతనామాదులతో అర్చించి దీపధూప నైవేద్యాలను అర్పించాలి. ఆ తర్వాత ఈ వ్రత కథలు చదువుకొని పూజాక్షితలను శిరస్సున ధరించాలి. అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి భోజనం పెట్టాలి. భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలమైనా ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దారిద్ర్యాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన 2 స్నేహితుల వృత్తాన్ని, కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని సూత మహాముని ఇలా వివరించాడు. 2 స్నేహితుల వృత్తాంతం. పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు, దేవదూరుడు అనే 2 స్నేహితులు ఉండేవారు. పేరుకు తగ్గట్టే మొదటివానికి దైవం పైన అచంచల విశ్వాసం, రెండోవాడు నాస్తికుడు. తన జీవితమంతా తన సామర్థ్యంపైనే నడుస్తుందనే అహంకారం కలవాడు. 2 దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళు తిరిగారు. సరైన లాభం దొరకక అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపైన పడుకున్నారు. ఆ పక్క రోజే ఉదయాన్నే ఆది దంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి, మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు, మహిమాన్వితమైన ప్రదేశం, మీ దారిద్ర బాధలను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది, చెప్తా వినండి అంటూ లక్ష్మీ కుబేర వ్రత విధాన్ని ఉపదేశించారు. 2 గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు. ఏ కలన ఉన్నాడో కానీ దేవదూరునికి కూడా ఆ వ్రతం చేయాలనిపించింది. చేశాడు. 2 దాన ధర్మాలు చేసి జనులకు భోజనాలు పెట్టారు. అచిరకాలంలోనే గొప్ప ధనవంతులయ్యారు. అష్టైశ్వర్యాలని సంపాదించుకున్నారు. దేవదూరుడు ఒకనాడు మనస్సులో, ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి, నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఈ వ్రతం మానేశాడు. త్వరలోనే తన సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చేయి జారిపోయాయి. బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపద నిలిచింది. అది మొదలు జీవితకాలం వ్రతం ఆచరించాడు. అది మొదలుపెట్టిన కాడు నుండి జీవితకాలం ఆ వ్రతాన్ని ఆచరించాడు. మానవుడు తన సంపాదనంతా తన తెలివితోటలతోనే వచ్చిందని అహంకరించక పైనున్న ఒక శక్తి తనని నడుపుతోందనే స్పృహతో దాన ధర్మాలు చేస్తూ ఉద్దికమైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది. అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం. కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం. పూర్వం ధనదత్తుడనే ఒక లోబి ఉండేవాడు. అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు. 3 కుమారులు 3 కుమార్తెలు ఉండేవారు. అపార ధనవంతుడైన ఏనాడు
దాన ధర్మాలు చేయక కూడబెట్టినాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనుక చాలా ఆలోచించేవాడు. ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒక్క పైసా వేయలేదు. యాచకుడికి దానం అసలే ఇవ్వలేదు. ఎంతసేపు తను కుటుంబం తన వాళ్ళు అన్న సుఖం, అదే ప్రపంచం. ఒకనాడు ఒక సాధువు అతడి ఇంటికి వచ్చి, నాయనా నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు. ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడో అని భయపడి, ఇప్పుడు ఖాళీ లేదు, మళ్ళీ రండి అన్నాడు. ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే తంతు. అలా 12 సార్లు తిప్పించుకున్నాక ఆఖరికి, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు, నేను అప్పు ఇవ్వలేను అన్నాడు. అప్పుడు ఆయన, నాయనా నేను నీ ధనం కోసం రాలేదు, నీకు త్వరలో అపమృత్యు యోగం ఉంది అని చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి, దాన్ని ఎలా తప్పించుకోవాలి సెలవివ్వండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, నీ భార్యా పిల్లల్లో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయుష్షు కలుగుతుందని సెలవిచ్చాడు. ధనదత్తుడు తన భార్యా పిల్లల్ని వేడుకున్నాడు. వాళ్ళు పగలబడి నవ్వి, నీ గండం మేమెందుకు స్వీకరిస్తాం, మా ఆయుష్ మాకు కావాలి, నీ పాపాన్ని నువ్వే అనుభవించు అన్నాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖాలతో ముంచెత్తాను, మీకోసమే సంపాదించాను, నా కోసం ఈ మాత్రం చేయలేరా అని అన్నాడు. అని ధనదత్తుడు అడిగితే, అది యజమానిగా నీ బాధ్యత, అది నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించావు, దానికి దీనికి సంబంధమే లేదు అని కరాఖండిగా చెప్పేశారు. అతడెంత బతిమాలినా వినలేదు. అతడితో తీవ్ర వైరాగ్యం ఉదయించింది. సాధువు పాదాలను ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు. యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆఖరిలో కైలాసానికి చేరాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకి ఆధిపత్యాన్ని ప్రసాదించాడు. ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించి లేని వారికి దానం చేస్తే అది ఎంతటి ఉత్తమమైన జన్మనైనా కలిగిస్తుందని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.